Praise the Lord. Today is a Pentecost day. I didn't know. Thank you, brother. On the Pentecostal day, the Lord Jesus Christ came down as a Holy Spirit. And he poured out his Spirit on those people who were and who was obedient to him and to his commandments. Right? On those people, వారి మీద పరిశుద్ధాత్మ దిగింది. దిగినప్పుడు దే వర్ మాక్డ్, వారు ఎగతాళి చేయబడ్డారు. Then my brother and my friend, one who is jealous of God, got angry. He said, "Veerevaru," and he stood. Not only he stood, he made 11 of them to stand with him. Together, 12 మంది అపోస్తలులు పేతురుతో కూడా లేచి, and he started. An illiterate man who was very arrogant, strong head, ready to jump without thinking anything, spoke. 3,000 people were saved. Point here is, because of that, the church started. In same chapter, verse 42, these people, that was touched my heart. Before we go into our regular thing, పేతురు వచ్చి అక్కడ ఆయన చెప్పిన దాని వల్ల జరిగింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ వలన పెంతెకొస్తు దినము సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత జరిగింది ఏంటి అంటే 42. Let us all read together. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఈ 4 అంశాలు, these are the pillars of the church. Whether you like it, whether you don't like it, that is the basic thing. These 4 should established on that first day of the church. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. మనం ఇవన్నీ చేస్తున్నాం. Today we are here as in this Pentecostal Sunday, we are here to worship the Lord, which we did. We had a fellowship, which we are right now. We prayed last Tuesday, and we are continuously in the prayer as a church. Now, the most important thing, we are at the table. So, ఈ బల్లలో ఈ రోజు మనం పాల్గొనడానికి రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు. మీలో ఎంతమంది మారు మనస్సు పొందకముందే క్రైస్తవులు? ఆర్యు ఎట్లా? మీ తల్లిదండ్రులు హిందువులు కదా? ఓహో, వెరీ నైస్. మారు మనస్సు పొందకముందు నుంచి మనం క్రైస్తవులం. ఎందుకు అంటే, క్రైస్తవుల ఇంట్లో పుట్టాం, క్రైస్తవులుగా పెరిగాం, క్రైస్తవులుగానే ఉంటున్నాం, క్రైస్తవులుగానే చచ్చిపోతున్నాం, క్రైస్తవులుగా పెళ్లి చేసుకుంటున్నాం.
ఎన్ని వందల వేల సార్లు ఈ మాట వినుంటాము మనం. 23 నుంచి 31 నేనైతే అలసిపోయినాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కంటతొచ్చు నాకు ఇదంతా. ఏం లాభం? షియర్ వేస్ట్, మియర్ వేస్ట్. Because it's not in my heart, it's not in our hearts, it's not in our mind. We are not following it, we are not doing it. We are doing Veshadharanaga, to go to church for a change, to have fellowship. Bible lo rasundi. Mana fellowship, you know, I don't want to go there. ఎన్నిసార్లు నేనైతే నా మట్టుకు నేను, మీకు సంగతి తెలియదు, మా తల్లిదండ్రుల కడుపులో ఉన్నప్పటి నుంచే వింటున్నాను నేను. 65వ సంవత్సరం అయిపోయి 66కి వచ్చాను నేను. ప్రతి సండే బల్లరొట్టే. ఎన్నిసార్లు మేబీ ఇన్ హండ్రెడ్స్ ఐ బిలీవ్ చేయెత్తి బల్ల తీసుకొని ఉండుంటా. జస్ట్ ఫర్ ద పీపుల్స్ సేక్. ఈరోజు నీకు స్ట్రైట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ రైజ్ యువర్ హ్యాండ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్? ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 24-25 చదువుదాం అందరం కలిసి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము అందరం కలిసి చదువుకుందామా? ఇంగ్లీష్ రాదా, తెలుగు రాదా, మాటలు రావా మీకు? షల్ వి రీడ్ ఇట్ లౌడ్లీ? ఓపెన్ యువర్ బైబిల్స్, అదర్వైజ్ బ్రదర్ ఈస్ దేర్, రైట్ దేర్, అది చదవండి. దానిని విరిచి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభు సహాయం కొరకై ప్రభు అడుగుదాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నాయనా నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన యొక్క మంచి వాక్యం కొరకై నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నాకు, నన్ను, మమ్మల్ని ప్రభువా నీ యొక్క ఆత్మతో మమ్మల్ని సిద్ధపరచండి. నీ యొక్క బల్లలో మేము ప్రభువా యోగ్యతగా పాలు పొందగలిగేటట్లు చేయండి. ఈ యొక్క వాక్యం ద్వారా మా యొక్క మనసులను, మా యొక్క తలంపులను వెలిగించండి. మా మనసులు, మా తలంపులు నీ వైపు కేంద్రీకృతమై ఉండగలిగేటట్లు చేయండి. నీ మాటలను వెలగలిగేటట్లు చేయండి. నోటి బూరగా నేను మీకు ఉండగలిగేటట్లు చేయండి. సొంత తలంపులు అరికట్టండి. నీ యొక్క పరలోక వాక్యము ప్రభా, మరి యెషయా 55:9-10 ఎలా చెప్తున్నారో, పైనుంచి వచ్చి మమ్మల్ని తడిపి నేలను సిద్ధపరిచినట్లు మా హృదయాలను సిద్ధపరచండి. నీ కృప కొరకు, నీ యొక్క సన్నిధి కొరకు, నీ యొక్క సహాయం కొరకు వేడుకొనుచు యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2 వచనాల్లో మీకేమన్నా తెలుస్తుందా? ఎనీబడి? 24-25 రెండిట్లో ఒకటే ఒక మాట, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఏం చేయాలా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం? దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఇక్కడ రాసున్నది, ఆయన శరీరము తిని, ఆయన రక్తము త్రాగి, ఆయనను జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎన్నిసార్లు ఈ మాట మీరు విన్నారు? మోస్ట్లీ ఈ మాట మనం వినము, ఆయనను జ్ఞాపకం చేసుకున్న మాట అనేది.
ప్రతి ఒక్కరు 90% మొదలు పెడతారు. శరీరము, రక్తము. శరీరం అంటే పిండి గోధుమ పిండి చచ్చిపోయింది, లేపినారు, నూర్చినారు, దాని ఇది చేసినారు, ముద్ద చేసినారు, పిండి చేసినారు, మనం అందరం ఒకటి. ఇది నా శరీరము, నీ కొరకు ఎలగొట్టబడింది, నలగొట్టబడింది. నో, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు ద్రాక్షారసం, నా రక్తము, ద్రాక్షారసం గానుగుల్లో తక్కబడింది, విరవబడింది, దాన్ని ఇది చేసినాము, ఇది చేసినాము, మొత్తం అయింది. నా రక్తం మీ కొరకు సిలువలో కరిగించినాను, పారద్రోలినాను కాదు. నన్ను జ్ఞాపకం చేసుకో. వీ నీడ్ టు డూ దీస్ 2 things టు రిమెంబర్ హిమ్. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, ఆయనని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? రండి, నౌ దిస్ ఈస్ ది పాయింట్. ఇక్కడ రాసింది అది, ఆయనను జ్ఞాపకం చేసుకోవడము. ఇరవై 26వ వచనం అందరం కలిసి చదువుదామా? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు అండి? ఆయన వచ్చు వరకు ఏం చేయాలి? ఆయన మరణం ప్రచురం చేయాలంటే మనం సువార్త చేయాలి. కరెక్టే. ఆర్ యు రెడీ? ఆ శక్తి ఉందా నీకు సువార్త ప్రకటించడానికి? ఎన్నిసార్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళు గత వారంలో ఒకరికి సువార్త చెప్పారు? దట్ వాజ్ ద నెంబర్ 1 రీజన్. మనము ఆయనతో ఉంటే ఏమవుతుంది తెలుసా? రండి ఇంకొక మాట చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం అందరం కలిసి చదువుదాం. కుమారుని చూచి, చదవండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నలభై 44 అందరం కలిసి చదువుదాం. Shall we read? Otherwise I'll sit down. What's the use? Hmm. 54 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే అంత్యదినమున నేను వానిని. ఆయన మరణాన్ని ఎందుకు ప్రచురం చేయాలి? ఆయన రక్తాన్ని ఎందుకు తాగాలి? ఆయన శరీరాన్ని ఎందుకు తినాలి అంటే ఇది యేసు ప్రభువు చెప్పిన మాట, నేను చెప్పిన మాటలు కావు. ఆయన తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ మరొకసారి పౌలు ద్వారా శిష్యులకు, సంఘానికి గుర్తు చేయబడి పౌలు అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ఇట్ వాజ్ వెరీ క్లియర్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. నా శరీరము తినాలి, నా రక్తము తాగాలి. నేను వచ్చు వరకు మా మరణాన్ని మీరు ప్రచురం చేయాలి. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు చెప్పింది 4 సార్లు ఇక్కడ రాశారు. 36లో అంత్యదినమున దాన్ని లేపిటియే నన్ను పంపిన వాని చిత్తము నెంబర్ 1. 40లో అంత్యదినమున నేను వాని లేపుదును. 44 వచనము, ఇది 6వ అధ్యాయము యోహాను సువార్త. అంత్యదినమున నేను వానిని లేపుదును. 54 నా శరీరము తిని నా రక్తము త్రాగవాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇది ఆయన సంఘానికి, శిష్యులకు, ఆయన ప్రజలకు, ఆయనను నమ్మి విశ్వాసం గల వారికి
బాప్తీసం పొందిన వారికి, రక్షణలో పాలుపొంది ఆయనతో నడుస్తున్న వారికి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అంత్య దినమని నేను వానిని. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? హౌ మెనీ ఆఫ్ యూ బ్లైండ్లీ బిలీవ్? If I die right now on this dais, I'll go to the Lord. Amen. We need to have that. If you don't have that, you are not a Christian. You are not a born-again person. You are not a follower of Christ. You are a coward. You are a hypocrite. దానికి ఏం కావాలా? రండి. విశ్వాసం కావాలి. ఇది ఆ యేసు ప్రభు చెప్పిన మాటే. అదేంటి విశ్వాసము? 47వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. విశ్వసించువాడే. ఆయన మరణ పునరుద్ధానాల్ని నమ్మాలి, ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి, ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఇవన్నీ చేయాలంటే నీకేముండాలి? విశ్వాసము. విశ్వాసము గలవాడు నిత్య జీవము గలవాడు. ఆ మాటని ఇమ్మీడియట్గా యేసుప్రభు ఒక మాట అన్నాడు 48లో. బైబిల్లో ఇంకెక్కడ ఈ మాట రాయబడలేదు. ప్రపంచంలో ఎవరు ఈ మాట చెప్పలేదు. చదువుదాం అందరం కలిసి. వన్ వర్డ్ ఇది తెలుగులో. జీవాహారము నేనే. బ్యూటిఫుల్ ఇట్ ఈస్ కదా, చూడండి బోర్డు మీద. జీవాహారం నేను, ముందు లేదు వెనకలేదు. వన్ వర్డ్. దట్స్ వాట్ హీ టోల్డ్ టు మోసెస్. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. జీవాహారము నేనే. వాట్ అఫర్మేటివ్ అంటారా దీన్ని? స్ట్రాంగ్ వర్డ్. జీవాహారము నేనే. ఆ జీవాహారము ఉందా మనకి? అండ్ ఆయన ఈ మాటను ఇంకొకసారి చూపిస్తున్నాడు, జీవాహారం అనే దాన్ని. రండి. 35వ వచనం. అందుకు 6వ అధ్యాయము యోహాను సువార్త 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడను దప్పిగొనడు. ఈ మాటను మరొకసారి ఆయన 11వ అధ్యాయములో ఒక మాట అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాటను నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఇక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే 47వ వచనం కొరకు వచ్చినాయి. ఆయన ఏమన్నాడు? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఇమ్మీడియట్ వర్డ్ ఈస్ జీవాహారము నేనే. నిత్య జీవము ఉండాలి అంటే నీకేముండాలి? యు నీడ్ స్ట్రెంగ్త్, యు నీడ్ లైఫ్. వాట్ ఈస్ దట్ లైఫ్? ఈజ్ సస్టైనింగ్. ఆయనే. ఆయన ఏంటి మనకు? జీవ ఆహారము. ఆయన జీవాహారము మనలో ఉంటే ఆయన ఏమంటున్నాడు? పునరుద్ధానము జీవము నేనే. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు ఏం చేస్తాడు? ఆయన శరీరాన్ని తింటాడు. ఎందుకు? జీవము కంటిన్యూస్ కావాలి. ఆయన రక్తాన్ని పానం చేస్తాడు. ఆయన మరణాన్ని ప్రచురిస్తాడు. అప్పుడు ఆయన వానిని అంత్యదినమున లేపుతాడు. అంత్యదినమున ఎందుకు లేపుతాడు? సో దట్ వి ఆల్ బి కింగ్స్ అలాంగ్ విత్ హిమ్, టు రైన్ ఇన్ హిస్ కింగ్డమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దట్స్ వాట్ దిస్ టేబుల్ ఈజ్ ఆల్ అబౌట్. నౌ ఇవన్నీ చేయాలి అంటే ఒక గొప్ప మాట, ఒక తలంపు పౌలు గారు రాశారు కొరింథీయులకు.
మొదటి కొరింథీ, టర్న్ విత్ మీ ప్లీజ్. మొదటి కొరింథీ 5వ అధ్యాయము. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 7-8 నేను చదువుతున్నాను. ప్లీజ్ ఫాలో మీ. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయును దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఇక్కడ 4 మాటలు ఈయన చెప్పాడు. 4 మాటలు ఏంటి అంటే, పులిపిండి లేనివారు, యు ఆర్ ఏ అన్లెవెన్ బ్రెడ్. మీలో లెవెన్ బ్రెడ్ ఉంటే తీసి పారేయండి. ఎందుకు అంటే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఆయన వధింపబడినందుకే, వధింపబడక ముందు, అప్పగింపబడిన ముందు రాత్రి తన శరీరాన్ని తీసుకొని, ఇంకా విరవబడలేదు, ఇంకా రక్తం కారలేదు, క్రీస్తు అన్న మన పశువు పస్కా పశువు వధింపబడిన అన్న దానికి ఈక్వల్గా ఆయన ఏమంటున్నాడు అంటే, విరచి ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని మీరు తీసుకొని తినుడి. ఈ పాత్రలోనిది మీరు తాగుడి, అది మీ కొరకు ఇవ్వబడిన నా క్రొత్త నిబంధన. హిస్ బ్లడ్ ఈజ్ లైఫ్. దట్స్ ఎ న్యూ కవనెంట్. శరీరం విషయంలో న్యూ కవనెంట్ అని చెప్పలేదు. బ్లడ్, ఆయన రక్తము నా క్రొత్త నిబంధన, నా మరణమును మీరు ప్రచురము చేయుటకు ఇది చేయుడి, అప్పుడు నేను మిమ్మను అంత్యదినమున లేపుదును. ఆ మాటల్ని పౌల్ గారు ఇక్కడ అని 2 మాటలు చెప్తున్నారు. యు ఆర్ ఆల్రెడీ అన్లెవెన్ బ్రెడ్, పులిపిండి లేనివారు. కాబట్టి there is a chance when you leave this unleavened bread in the open air, after some time, without your effort, leavened అయిపోతుంది. Because of the bacteria, because of the virus, because of the other things, because of the heat, automatically. మనమందరం కూడా అలాగే మారు మనసు పొంది యేసు ప్రభువును రోజుకున్న రోజు మనము పులి అని పిండి వంటి వారం. ఓవర్ ద ఇయర్స్ వీఆర్ గెటింగ్ లేవన్, పులిపిండి ప్రవేశిస్తుంది మనలో. పౌలు అంటున్నాడు, క్రీస్తు అనే పస్కా పశువు నీ కొరకు నా కొరకు వధింపబడ్డది. యూదులారా, మీకు గుర్తుందా? ఆ పస్కా రాత్రి దేవుడు ఏం చేశాడు? పులి అని పిండితో రొట్టెలు చేసుకొని అన్నాడు. ఆ రొట్టెలు చేసుకొని తీసుకెళ్ళమన్నాడు. 7 రోజులు తినమన్నాడు. కంటిన్యూ. ఒకవేళ అది ఏమన్నా పులిస్తే ఇక్కడ అంటున్నాడు ఆయన, పారవేయుడి. 8వ వచనం రండి. గనుక పాతదైన పులిపిండితో నైనను, ఆ పులిపిండితో అన్నప్పుడు 2 మాటలు చెప్పాడు ఇక్కడ. ఒకటేంటి? దుర్మార్గతయును, రెండేంటి? దుష్టత్వమును. పులిపిండితోనైనను కాకుండా, పులిపిండితో కాకుండా ఉంటే ఏమవుతుంది? అది 2 మాటలు చెప్పాడు మళ్ళా. నిష్కపట్యమును సత్యమును అను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతము. పులి అని రొట్టె, ఆయన ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీరు తీసుకొనండి,
తినండి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము. ఎప్పుడు నువ్వు దాన్ని తినగలవు? రెండు మాటలు పౌల్ బ్యూటిఫుల్లీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ టు మేక్ అండర్స్టాండ్ ది సో కాల్డ్ Jewish people whom they think that they are the chosen people. మనం కూడా అంతే. మేము వేరే అండి, మా క్రమం వేరే, మా ఇది వేరే. వీఆర్ డివైన్ పీపుల్, వీఆర్ చోజన్ పీపుల్. టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ టు ఆల్ దోస్ డివైన్ పీపుల్, పులిపిండి మీరు అయితే ఆ పాతదైన పులిపిండి మీరు పులియకుండా ఉండండి. దుర్మార్గత దుష్టత్వము తీసివేయుడి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు పస్కా పశువు అయిన క్రీస్తు వధింపబడ్డాడు. అది ఆయన శరీరము. అప్పుడు ఆయన శరీరంను ఆచరిస్తే, ఆయన పండగను ఆచరిస్తే, ఇక్కడ ఏమంటున్నాడు? నిష్కపట్యమును సత్యమును అను పులి అనే రొట్టెతో. నిష్కపటం అంటే ఒక మాట గుర్తుకొచ్చింది, రండి. కీర్తనలు 17:1. ఇఫ్ బ్రదర్ కెన్ హెల్ప్ మీ ఫాస్ట్. Psalms 17:1. or if anybody can read. కీర్తనలు 17. కపటమైన పెదవులు, నిష్కపట్యంగా ఉండాలన్నాడు. కపటంగా ఉండద్దు అంటున్నాడు. మన పెదవులు ఎటంటి, నా పెదవులు ఎటంటి? రొట్టె తీసుకోవడానికి అర్హులమా మనం? రెండవది జెరమయా 3:10. బ్రదర్ శ్యామ్, యూ నీడ్ టు హెల్ప్ మీ. 3:10. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అని యూదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పై వేషమునకే గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదు. మనము యెహోవా దగ్గరికి వస్తున్నాం, పై వేషముతో వస్తున్నాం. మన పెదవులు కపటమైన పెదవులు, వేషధారణ. మొదటి రాజులు 1 Kings 14:6. 1 Kings 14:6. నీవు వేషము వేసుకొని వచ్చుటయ్యేలా. Today's God is asking you, brothers and sisters, and to me also. వేషం వేసుకొని వస్తున్నామా దేవుని దగ్గరికి? దేవుడికి తెలుసు. బట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్, బ్రదర్స్ అండ్ సిస్టర్, నువ్వు ఎలాగైనా రావచ్చు. కపటంతో రావచ్చు, వేషధారణతో రావచ్చు, వేషం వేసుకొని రావచ్చు. ఆల్ యు నీడ్ ఈజ్ ఓపెన్ యువర్ హార్ట్. ఆయన శరీరంలో పాలు పుచ్చుకోకముందు, ఆయన రక్తంలో పాలు పుచ్చుకోకముందు ఒక్క మాట. ఈరోజు సో బ్యూటిఫుల్లీ అజయ్ అండ్ ఇట్ వాజ్ సింక్డ్. వారు హృదయంలో నొచ్చుకొని, నీ హృదయంలో నొచ్చుకుంటే, వాళ్ళు పేతురుని అడిగారు, ఇక్కడ మనం దేవుణ్ణి అడుగుతున్నాం. ప్రభువా, మేమేం చేయవలని కాదు. ఇక్కడ దే వర్ జెంటైల్స్. యు ఆర్ ఎ సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు కమ్ టు ద లార్డ్ అండ్ సే, లార్డ్, మై గాడ్, మై ఫాదర్, ఫర్గివ్ మీ. వన్ వర్డ్. హృదయంలో నొచ్చుకోవాలి, అప్పుడే జరిగేది. లేకపోతే ఇప్పుడు 3 చూసినాం, కీర్తన 17, ఇవన్నీ. ఇంకొక మాట చూద్దామా? 2 Peter 2:3. 2 Peter 2:3. ఇది బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఐ వాంట్ టు నో. లోభులై ఉండి కల్పనా వాక్యములు చెప్పుచు. మనం ఏం చెప్తుంటామంట?
కల్పనా వాక్యములు చెప్పుచు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ వర్డ్స్. కపట పెదవులు, పై వేషము, వేషధారణ, వేషం వేసుకొని రావడము, కల్పనా వాక్యములు చెప్పుకొంచు దేవుని దగ్గరికి వచ్చినా కూడా పర్వాలేదండి. దట్స్ వాట్ మై పాయింట్ హియర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బికాస్ యు ఆర్ హిస్ డాటర్, బికాస్ యు ఆర్ హిస్ సన్, యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు కమ్ టు ద ఫాదర్ అండ్ సే, లార్డ్ ఫర్గివ్ మీ. హీ ఈస్ రెడీ. హిస్ బాడీ ఈజ్ ఆల్రెడీ బ్రోకెన్. హిస్ బ్లడ్ ఈజ్ రెడీ ఫర్ యూ టు టేక్. నువ్వు దాన్ని తీసుకోగానే దేవుడు నిన్ను అంత్యదినమున లేపుతాడు. నిన్ను రాజుగా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆయనే పులిపిండి. ఆయనలో మనం ఉంటే నిష్కపటంగా ఉంటాము, సత్యంగా ఉంటాము. రెండవ మాట సత్యము. సత్యం ఏంటి? ఆయనే సత్యము. రండి, యోహాను 8:46. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. అందరికీ తెలిసిందే. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? నీలో సత్యం ఉంటేనే కదా నీ మాట చెప్పగలవు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును. మీకు గుర్తుందా? పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు a Roman governor could not find any fault in him. He said, I don't find any fault in him. They brought so many people, so many accusations. Nothing could stand in front of him because ఆయనలో పాపముందని ఎవడు నిరూపించగలడు? ఎందుకు అంటే, రండి మరొకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన మార్గం, ఆయన సత్యము, ఆయన జీవము. విశ్వాసించువాడే నిత్య జీవము గలవాడు. ఆయనే జీవాహారము, ఆయనే మార్గము. ఆ మార్గము దేవుని వల్ల నీ మధ్య, నా మధ్య, మన సంఘంలో ఈరోజు ఉన్నది. నువ్వు ఏ విధంగా అయినా దేవుని దగ్గరికి రావచ్చు. ఎవరన్నా చూస్తారో, ఎవరన్నా ఇది చేస్తారో? నో. ఎవ్రీబడి ఈజ్ క్లోజింగ్ దేర్ ఐస్ అండ్ దే ఆర్ లుకింగ్ అట్ దెమ్సెల్వ్స్. ఆస్క్ ద లార్డ్. టెల్ హిమ్, ఐఎమ్ హియర్ లార్డ్. Help me to stretch my hand and take part in the table. రండి ఇంకొక మాట చూద్దాం. పౌలు గారు 1 తిమోతి 1 Timothy chapter 2 verse 7. Chapter 2 verse 7. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు కదా అంతవరకు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. బైబిల్లో ఇంకెవరు చెప్పలేదు ఈ మాట. పౌలు చెప్తున్నాడు. 11వ అధ్యాయము 1 కొరింథీ 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి. ఎవరికి ఉండాలండి ఆ ధైర్యం? పై వేషధారణ లేనివాడు, కపట పెదవులు లేనివాడు, కపట హృదయం లేనివారు, కపట వేషధారణ లేనివారు చెప్పగలరా మాట? నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు? We can be like that. The only way to be like that is to come to the Lord every week, every day, every time. All you need to say, Lord, forgive me for what I have done. దేవుని బల్లలోకి రావడానికి ఇంతకు మించిన గొప్ప వాక్యం ఇంకొకటి లేదు.
నౌ లెట్స్ కమ్ టు ద సెకండ్ పార్ట్. ఆయన రక్తం. ఆయన రక్తం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 53. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. జీవం కావాలంటే మనం ఆయన రక్తాన్ని త్రాగాలి. 55లో అంటాడు ఆయన, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆయన రక్తము నిజమైన పానమై ఉన్నది. ఆయన రక్తము నిజమైన పానము అంటే, పానము అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒక మాట, ఒక అధ్యాయం అంతా ఇచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయం. లెట్స్ ఫినిష్ ఇట్ ఫాస్టర్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాట ఏమంటున్నాడు? యూదురాలు, సమరయులు, ఈ సంగతి అంతా మనకు తెలిసిందే. నేను మళ్ళా ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్. ఐ వాంట్ టు పిక్ అప్ సమ్ పాయింట్స్. Gentile, a Samaritan, whom Jews hate, that woman, a Gentile, యూదురాలు కాని వ్యక్తి యేసు ప్రభువుని ఏమంటుంది తెలుసా? 9వ వచనము ఒక మాట చదువుతా నేను. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు, షీ రికగ్నైజ్ హూ జీసస్ ఈజ్. ఏమని రికగ్నైజ్ చేసింది ఆమె? యూదుడు. Then they had a conversation. కాన్వర్జేషన్లో ఇంకొక మాట రికగ్నైజ్ చేసింది ఆయన్ని. ఎవరీమె? అన్యురాలు. నువ్వు నేను అన్యురాలు. 19వ వచనంలో, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. A Samaritan woman recognized Jesus as a Jewish person when this Jewish person who started talking to this woman, her eyes were open. And she says, I realize that you might be a prophet. నీవు ప్రవక్తవి అనుకుంటున్నాను కాదు, గ్రహించుచున్నాను. గ్రహించాలి అంటే there's a meaning, there's a difference కదా. ఇరవై 29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. A Samaritan woman who doesn't know anything about Jesus, within certain limited time, she recognized that he is a Jewish person. She recognized that he is a prophet. She recognized that he is Christ. And this word, he is a Christ, ఈయన క్రీస్తు కాడా, is a proclamation. She became an evangelist. She went and preaching. By the way, ఈమె వేశ్య. She is a woman who had a bad reputation. That way, she came to that well in the time when there is nobody. That woman, ఇక్కడ ఒక మాట ఉన్నది, ఏ మాట గొప్ప మాట, అది పరిశుద్ధాత్మ కావలసుకొని రాసి ఉంటాడు ఈ తెలుగులో ఈ మాట. ఆ స్త్రీ 28వ వచనం, తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. కపట వేషధారణ, కపటమైన పెదవులు, కపటమైన మాటలు. She left that pot at that well. She went into the town. She became an evangelist. Nobody changed her. Nobody told her anything. ఈయన క్రీస్తు కాడా. You know what's the result? రండి చూద్దాం. 41 and 42. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, హూ దట్ ఎవాంజలిస్ట్, యేసు ప్రభు నామాన్ని ప్రకటించిన ఆమెని, వేశ్య
ఎవరితో కూడా మాట్లాడింది. 6 భర్తలు ఉన్నవాడు భర్త కాడు. All this happened because she left that pot at that well. That pot is our hypocrisy. That pot is our kapatamaina peduvulu, matalu. What happened? These people are telling that ika meedata neevu cheppina maatanu kaaka. The whole village changed, brothers and sisters. You know what they are saying? Not Jewish person, not a prophet, not a Christ. First time when Jesus was alive, before Peter could change and brought 3,000 people into the Christ on that Pentecost day, this woman changed the whole village. That village people is saying that one word, in one accord, మా మట్టుకు మేము విని. ఆయన వాళ్ళు ఏమంటున్నారు? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని నమ్ముచున్నాము. దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పానము, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు, జీవజలముల వానిలో నుండి ఉబుకును. నా రక్తము, నా శరీరము తిని త్రాగండి, ఇది నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ. నా మరణము మీరు ప్రచురం చేయవలని నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. అంత్య దినమున నేను వానిని లేపుతును, మీరు నాతో కూడా ఉంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వర్డ్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ అండ్ టు మీ. ఆర్ వీ రెడీ టు టేక్ పార్ట్ ఇన్ ద బ్లడ్? ఆర్ వీ రెడీ టు టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్? ఇంకొక మాట ఏంటంటే, ఆల్ దోస్ పీపుల్ ఫర్ 40 years 20 million people perished. ఏం తిన్నారు వాళ్ళు? పరలోకము నుంచి వచ్చిన మన్నా. ఏమైంది? చచ్చిపోయారు. దేవుడిచ్చిన బండ నీళ్లు తాగారు. ఏమైంది? నాట్ ఈవెన్ వన్, ఇంక్లూడింగ్ మోసెస్. మై గుడ్నెస్, నువ్వు నేనెంతండి? బట్ ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ జీసస్. హీ కేమ్ డౌన్. He died for you and died for me. Shed his blood. Gave his table as a new covenant. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే we will be with him forever and ever. ఇటువంటి మాటలు చెప్తే వాళ్ళందరూ ఏమన్నారంటే, రండి 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలరు అని చెప్పారు. నువ్వు నేను ఈరోజు ఆయన శిష్యులమే. ఇది కఠినమైన మాట చెప్పిన వాళ్ళు ఏమన్నారు? 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. సహోదరుడా, సహోదరి, వేర్ ఆర్ యూ రైట్ నౌ? Who's these people? ఆయన శిష్యులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దే ఆర్ యూ అండ్ మీ. ఇది కఠినమైన మాట. నువ్వు మాకొద్దు, మేము నీ దగ్గరికి రాము. మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆర్ యూ దేర్? ఆర్ యూ విత్ దెమ్? నీ హృదయంలో నచ్చుకొనట్లేదా? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడట్లేదా? ఏమున్నా పర్వాలేదు, కమ్ టు ద టేబుల్, ఆస్క్ హిమ్ ఫర్ హిస్ ఫర్గివ్నెస్. దేవా, నేను పాపిని, వేషధారంతో ఉన్నాను ప్రభువా. ఆ పులిపిండి తీసే ప్రభువా. నువ్వు పస్కా పశువు, నా కొరకు వధింపబడ్డావు, నీ రక్తము కార్చావు, నా ద్వారానికి పెట్టావు. మరణదూత నన్ను దాటిపోయింది. టుడే ఐఎమ్ అలైవ్. ఐ విల్ బి విత్ యూ వన్ డే. చావైతే క్రీస్తు, బ్రతుకుట కూడా కావాల్సి చెప్పాను.
బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఐఎమ్ సేయింగ్ ఉల్టా. ఫస్టే చెప్పండి, చావైతే క్రీస్తు, బ్రతుకైనా కూడా క్రీస్తే. దేవుని దగ్గరికి వద్దాం, మనకి ఇంకేమున్నది? ఆఫ్టర్ ఆల్ వీఆర్ హియర్ విత్ జీసస్ క్రైస్ట్. మనం ఆ శిష్యుల్లో మరి ఎన్నడూ ఆయన్ను వెంబడింపలేకదు, కఠినమైన మాట, ఇవన్నీ మనం మర్చిపోయి దేవుని దగ్గరికి ఎలా వద్దామంటే రండి. లాస్ట్ వర్డ్ 2 తిమోతి ఈ మాట వాక్యం చదువుకొని 2 తిమోతి 2వ అధ్యాయము 7వ వచనము. ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ తెలుగు రెండు నేను చదువుతాను. కన్సిడర్ వాట్ ఐ సే. నేను చెప్పే మాట కాదండి ఇది. నేను చెప్పు మాటలు ఆలోచించుకునము. పౌలు ఈరోజు నీకు ఈ సంఘానికి చెప్తున్న మాట, నేను చెప్పు మాటలు ఆలోచించుకునము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఆయన చెప్పే మాట ఏంటంట? రండి 11వ వచనం 12వ వచనం. ఈ మాట నమ్మదగినది. ఈ మాట పౌలు చెప్తున్నాడు సంఘంతో. యాక్చువల్గా మనం సంఘం అనుకుందాము, ఇట్ వాస్ టు ది తిమోతి. బట్ ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమనిన ఎడల ఆయన మనలను ఎరుగనను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట రానివ్వకండి మీ మనసులోకి. మనం ఆయన్ని ఎరుగుదుము. ఇది కఠినమైన మాట అనద్దు. ఆయన్ని విడిచి వెంబడించలేదు మరలా అన్న మాట రాయద్దు. దేవుని దగ్గరకు వస్తాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగున చేసి ఆ రొట్టెలోనిది తిని ఆ పాత్రలోనిది తాగవలెను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.